నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం మధురా నగర్ పిఎస్ దగ్గర ఉన్నాం. ప్రధానంగా జడ్సన్ గారు ఈరోజు లొంగిపోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ప్రధాన కారణం ఏంటంటే ఇటీవల హైడ్రా రంగనాథ్ గారి మీద ఒక ఆహ్, కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. దీని చుట్టూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం సార్ ఏంటి లొంగిపోతున్నారా? ఏంటి కారణం ఏంటి ప్రధానంగా? ఈరోజు ముఖ్యంగా ఏందనంటే నేను నేను ఆరోపణ కాదు, నేను చూపించిన వాస్తవాలను, నేను మ్యాప్ చూపించిన దాదాపు 100 ఎకరాలకు పైన, అంటే దాదాపు 112 ఎకరాల వరకు ఉండే. మరి నువ్వు హైడ్రా కమిషనర్వు, దాన్ని చెరువు ఎంతలో ఉండో చెప్పు. అసలు కమిషనర్ కాగానే ప్రక్షాళనన్నీ ఇంటి మీదకెళ్ళి మొదలు కావాలి. నీ పక్కన ఉన్న చెరువు వదిలేసి పటాన్చెరులో గులగొడతా, అమీన్పూర్లో గులగొడతా, మహేశ్వరంలో గులగొడతా, ఆడ కొడతా, ఈడ కొడతా అని చెప్పి గులగొట్టుకుంటూ తిరిగినావు ఈరోజు. మరి నీ ఇంటికాడ ఉన్న పెద్ద చెరువు 44 ఏళ్ళకే నువ్వు చూసుకుంటే ఆ చెరువును ఉన్నావు, ఆ చెరువును చూసుకుంటే నువ్వు పెరిగినావు. కానీ అక్కడ చెరువు ఉన్నావని నువ్వు చెప్పి నువ్వు మాట్లాడవు, నువ్వు ఆ చెరువు ఉందని చెప్పి నువ్వు చెప్పవు. ఈ రోజు నువ్వు తీసుకుపోయి పక్కన అంతరం అని కూలగొట్టినావు. ఈ రోజు బాజాబ్తా నా ఇల్లు నీ ఇల్లు చెరువు కిందికి వస్తుంటే రాదు అని అంటుండు. సేమ్ ఇదే నాగార్జున చెప్పిండప్ప, సేమ్ ఇదే బాధితులందరూ చెప్పిండ్రు, సేమ్ ఇదే ఈ రోజు ఇల్లు కూలిన వాళ్ళందరూ కూడా అదే చెప్పిండ్రు. ఈ రోజు ఏమంటారు సోషల్ మీడియా, రవిప్రకాష్ అనేటువంటి మన మీడియా బ్రోకర్ ఒకడు ఉన్నాడు. ఆయన ఛానల్లో ఏమిచ్చిందంటే ఈ రోజు అంటే నా కోసం ఒక సోషల్ మీడియాలో మాట్లాడుతుండ్రు అని చెప్పి సోషల్ మీడియా ఛానల్ ఇచ్చింది ఇంటర్వ్యూలు. సోషల్ మీడియా అందరు రవిప్రకాష్ ఛానల్ ఏమని మాట్లాడినంటే ఒక కేటుగాడంట, సోషల్ మీడియా కేటుగాడంట, సోషల్ మీడియా కేటుగాడు ఇట్లా ఈ విధంగా మాట్లాడిందని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈయననేమో ఒక సోషల్ మీడియాలో నా గురించి ఒకటి చెప్పిందే 100 సార్లు చెప్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటారు, కానీ కాదు అని చెప్పేసి ఆయన. ఇది అంతెందుకు అంటే వాళ్ళు సోషల్ మీడియా వాడు చేస్తుండ్రు, ఎవరో కేటుగాన్లు చేస్తుండ్రు, వాళ్ళ కోసం మేము తేలివాడుతున్నాం అని. తేలివాడేందుకు నేనే వచ్చి సరెండర్ అవుతున్నా. ఆ కేటుగాని నేనే, రంగనాథ్ ఇల్లు పెద్ద చెరువులో ఉందని చెప్పింది నేనే, నీవు అక్కడ నీళ్లు తప్ప అందరికి ఇండ్లు కూలగొట్టుకున్నా అని చెప్పింది కూడా నేనే. ఈ రోజు నేను రంగనాథ్ గారికి 2 జీవోలు పట్టుకొని వచ్చిన. మీరు ఈ జీవోలు చదవకుంటా మీరు పేదల ఇండ్లు కూలగొట్టిండ్రు. ఇక్కడ ది తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఇందులో ఏమున్నది? దోస్ బిలాంగ్స్ టు ది పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ క్యాపబుల్ ఇట్స్ హోల్డింగ్ ప్రాపర్టీ టు ది ఎక్స్టెంట్ సో ఫార్ అండ్ దేర్ సచ్ ఎస్టాబ్లిష్మెంట్ దోస్ ఆర్ రెస్పెక్ట్ అని చెప్పి ఇక్కడ దాకానే మాకు చదివింది. కానీ ఈ రోజు ఆయన చూడండి ఏంటనంటే ఇది ఈ జీవోలలో ఆయన చూడండి అంటే ఇలా వీళ్ళకి కూడా రైట్స్ ఇచ్చిండ్రు. వీళ్ళకి రైట్స్ ఇచ్చింది, ఇలా కూలగొట్టడానికి లేదు. ఇగో దోస్ బిలాంగ్ టు పర్సన్స్ ఆర్ ఇది పెట్టి, ఇగో ఇక్కడ ఇది పెట్టిన తర్వాత ఇమీడియట్ గా యాక్సెప్టింగ్, అర్థమైందా? ఇక్కడ ఆల్ పబ్లిక్ రోడ్స్, లేన్స్, పార్క్స్, బ్రిడ్జెస్, డిచెస్, డిక్స్, ఆల్ ది స్ట్రీమ్స్. రంగనాథ్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరు చూడండి, rivers, streams, tanks, ponds, canals, lakes and following property, water and all lands wherever situated together with all rights appertaining thereto are the property of the government. ఇక్కడ దాకా చదివి కూలగొట్టిండ్రు. ఇగో అసలు చదివింది ఎక్సెప్టింగ్. మిస్టర్ రంగనాథ్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు ఎక్సెప్టింగ్ అంటే దోస్ బిలాంగింగ్ టు పర్సన్స్ ఆర్ క్లాస్ లీగలీ కాపబుల్, అంటే ఎవరికైతే రిజిస్ట్రేషన్ ఉన్నదో, ఎవరెవరికైతే మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారో, ఎవరెవరికైతే ట్యాక్సులు కడుతున్నారో, ఎవరైతే ఏది మన రేరా చట్టం ప్రకారం ప్రొసీజర్స్ ఉన్నారో వాళ్ళను కూలగొట్టద్దు అని చెప్పేసి ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 లో చెప్పిండ్రు. అంటే ఈ యాక్ట్ కింద చూసుకుంటే ఇప్పుడు దాకా కూలగొట్టిన అన్ని కూడా ఇల్లీగల్ గా కూలగొట్టినట్టే కదా. 100%. ఇప్పుడు దీనితోని నేను ఈ జీవో బయటికి తీసి రంగనాథ్ గారి ఇల్లుకు నేను రక్షణ కల్పించిన. ఆయన ఇల్లు ముట్టనికి తీయలేదు. ఆయన ఇల్లు వాళ్ళ నాయన 44 ఏళ్ల క్రితం కట్టిండు. ఆయన ఇంటికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని ఆయన చెప్పిండు, మున్సిపల్ ట్యాక్స్లు ఉన్నాయని ఆయన చెప్పిండు, అన్ని రూల్స్ ప్రకారం చెప్పిందని చెప్పిండు. మరి కూలిపోయిన వాళ్ళు కూడా అదే చెప్పిండు. మరి ఈ చట్టం ఒకటి చెప్పిండు, ఇంకో చట్టం కూడా చెప్తా. ఇది తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357 లో ఏం చెప్పిండ్రంటే 1357 లో ఏం చెప్పిందంటే ఇవన్నీ చదవకుండా ఈరోజు మంది ఇండ్లు కూలగొట్టిండ్రు, మీరు ఇండ్లు లేకుండా చేసిండ్రు. ది పట్టా ఫర్ ద బెడ్ ల్యాండ్ ఆఫ్ ట్యాంక్ షెల్ నాట్ బి గ్రాంటెడ్ నాట్ ది ఎగ్జిస్టింగ్ ఆక్యుపెన్సీ రైట్స్ కంటిన్యూడ్ వేర్ ద ట్యాంక్ ఈజ్ యూటిలైజ్డ్ యాజ్ వాటర్ రిజర్వాయర్ అండర్ ఏ కెనాల్ ఆర్ ఛానల్. ఇక్కడ దాకా చదివి కూలగొట్టిండ్రు. ఇక దీని వెనక పేజీలే. ఎందుకనంటే ఈరోజు దొంగలు ముఖ్యమంత్రులు అయితే, దొంగలు మంత్రులు అయితే
ఎట్లుంటది అని అంటే మున్సిపల్ మంత్రి ఎట్లయితే ఇట్లుంటది. ఇగో ఇక్కడ ప్రొవైడెడ్ అంటే రెవెన్యూలో ఎక్సెప్టెడ్ ఇందులో ప్రొవైడెడ్ దట్ ది కంపన్సేషన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎక్వైర్డ్ ఆక్యుపెన్సీ రైట్ బీయింగ్ సో ఎగ్జిస్టింగ్ షెల్ బి పేడ్ అండర్ ద ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్. అంటే ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారము ఎందరైతే భూములు కూలగొట్టిండ్రో, ఎంతమంది భూములు గుంజుకున్నారో, ఎంతమంది ఇల్లు కూలగొట్టిండ్రో, ఈ ల్యాండ్ ఎక్వేషన్ ప్రకారం వాళ్ళకు పైసలు ఇచ్చిన తర్వాత ఈ భూములు తీసుకోవాలి, అప్పటి వరకు ఈ భూములు తీసుకోనికి లేదు అని చెప్పేసి ఈ రెండు జీవోలు చెప్పినాయి. ఈ రెండు జీవోలు కూడా ఈ రోజు రంగనాథ్ గారి ఇల్లు కూడా కూలనికి వీళ్ళకి లేదు. ఆయన ఇల్లు కూడా ఈ రెండు జీవోలు కాపాడొచ్చు. ఈ రెండు జీవోలు తీసుకుపోయి ఆయన ఇల్లు కూలకుండా నేనే కాపాడతా. ఇప్పటికీ కూడా నాది ఇల్లీగల్ కాదు, నేను కట్టుకున్న ఇల్లు అది ఇల్లీగల్ కాదు, ఎప్పుడో చెరువు ఉండేది అదే చెప్తున్నాడు. నాగార్జున కూడా నాది ఇల్లీగలే అని నాది ఇల్లీగల్ కాదు, నాకు కోర్టు స్టే కూడా ఇచ్చిందని చెప్తున్నాడు. ఈ రోజు కూలిపోయిన ఇండోళ్ళు అందరు చెప్తున్నారు. ఈ రోజు బ్యాంకులకి వెళ్ళి లోన్లు తీసుకోవాలంటే 40 డాక్యుమెంట్లు సంతకం పెట్టాలి. 40 ఈ రోజు తుఫాన్ వచ్చి కొట్టుకపోయినా, సునామీ వచ్చి కొట్టుకపోయినా నువ్వు ఈఎంఐ కట్టాల్సిందే అని సంతకాలు పెట్టుకున్నాకనే లోన్లు ఇస్తారు. ఆ లోన్లు తీసుకున్న దానికి దీనికి ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక ఆర్డినెన్స్ మీద, గవర్నర్ ఆర్డినెన్స్ మీద ఈ రోజు 1000 ఇండ్లు కూలగొట్టిండ్రు. దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ కాలేదు. ఇది రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు ఇద్దరే మాట్లాడుకొని కూలగొట్టిండ్రు. కాబట్టి ఈ రోజు నేను ఒకటే ప్రభుత్వంకి వెళ్ళి దీనికి ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ పైసలు ప్రభుత్వ పైసలకి వెళ్ళి ఇయ్యద్దు. రేవంత్ రెడ్డి, రంగనాథ్ గారు ఇద్దరి ఆస్తిపాస్తులు అమ్మి వాళ్ళ జేబులలో ఉన్న పైసలు తీసి ఈ రోజు వీళ్లకు ఈ కంపన్సేషన్ కట్టాలి. ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళందరికీ డబ్బులు చెల్లించాలి, వీళ్ళ జేబులకే ఇయ్యాలి. ఎందుకంటే వీళ్ళ నిర్ణయాలతో కూలగొట్టింది కాబట్టి ఈ రెండు చట్టాలు మీరు చదవకుండా, ఈ రెండు జీవోలు మీరు చదవకుండా ఈ రోజు అనేక మంది బిడ్డలని రోడ్డు ఎక్కించిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నా ఇల్లుగా కూలగొట్టింది కాబట్టి రంగనాథ్ గారి ఇల్లు కూలగొట్టాలని అంటలేను. నా పిల్లల లెక్క నా పిల్లలు రోడ్ల మీద పడ్డారు. నేను అన్నం తింటుంటే నా ఇల్లు కూలగొట్టినావు, నేను సామాను చదువుకుంటప్పుడు నా ఇల్లు కూలగొట్టినావు, కూలగొట్టి నా ముఖం కూడా చూడకుండా నువ్వు ఇంటికి వెళ్ళిపోయినావు. తర్వాత రాత్రి నేను ఎక్కడ పండుకున్నావు నీకు తెలుసా? నా పిల్లలతో నేను ఎక్కడ పండుకున్నావు నేను తెలుసా? ఇవాళ నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? నీకు తెలియదు. నువ్వు ఏమైపోతే నాకేంది, ఇంకా 100 ఇల్లు కూలగొట్టాలని చెప్పి నువ్వు పోయినావు. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, ఆ పిల్లల లెక్క నీ పిల్లలు కావాలని నేను కోరుకుంటలేను. 1000 ఇండ్లు గులగొట్టినావు కాబట్టి నీ ఇల్లు గులాలని నేను అంటలేను. ఈ రెండు జీవోలతోని నీ ఇంటికి నేను రక్షణగా వస్తున్నా. ఈ రోజు సోషల్ మీడియా ఎవరో తెలియదు అంటున్నావు కదా, నేను అందుకనే ఇప్పుడు మధురానగర్ పోలీస్ స్టేషన్లకు లొంగిపోనికి వచ్చిన. ఆ సోషల్ మీడియా ఎవరో నా మీద ప్రాపగాండా చేస్తుందని చెప్పింది కదా, ఆ సోషల్ మీడియాలో ప్రాపగాండా చేసేది ఎవరో కాదు. నేను నీకు కూడా పిటిషన్ ఇచ్చిన. నా పేరు బక్క జడ్సను, సన్నా బక్కదేవయ్య. నీ నీ ఇల్లు చెరువులో ఉన్నది, నీ పక్కన చెరువు ఉందని నువ్వు ఎవరికి చెప్పలేదు. పెద్ద చెరువు ఉందని నువ్వు దాచిపెట్టినవు. అది అర్థమైందా? అది ఎంత విస్తీర్ణం ఉందో నువ్వు చెప్తలేవు, అది ఎంత వెడల్పు ఉందో నువ్వు చెప్తలేవు. నాది దాని కిందికి నేను రాను అంటుండ్రు. మరి ముందు వచ్చినోని కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. అక్కడ వాడలే, ఆ చెరువు పక్కన ఎవరు కూడా నువ్వు నోటీస్ ఇయ్యలేదు. హైడ్రా కమిషనర్ మనం మీరు నోటీస్ ఇచ్చారు కదా, మరి ఏమైంది దాని పరిస్థితి ఏంటి? మరి వీళ్ళ ఇంటి గురించి అవి వాళ్ళు ఎవరి కావాలని, ఎవరి కూలగొట్టాలని కూడా వాళ్ళే కూలగొడతారు. ఎవరి పడితే వాళ్ళ కూలగొట్టారు వాళ్ళు. అది రేవంత్ రెడ్డి ఏది చెప్తే వాళ్ళు. ఈ రోజు ఆయన ట్రాప్ లో ఈయన పడిపోయిండు. ఆయన ట్రాప్ లో ఈయన చేతులారా పడిపోయిండు. కానీ ఈ రోజు నీట్ గా రెడ్ హ్యాండెడ్ గా ఈ రోజు దొరికిపోయిండు. నీ ఇల్లు చెరువులో ఉన్నది, తప్పించుకోలేవు. దాని మ్యాప్లు చూపించినా, దాని రూక చూపెట్టినా, దాని జీవో చూపించినా, ఇంకా చాలా చూపెడతా. నాకు నీ ఇల్లు కూలగొట్టాలని ఉంటే నేను చూపెట్టగలుగుతా, నేను ఆర్డర్ కూడా తీయగలుగుతా. అది నా ఉద్దేశం కాదు. ఈ రోజు ఇళ్ళల్లో ఎవరైతే కూలిపోయినరో, ఎవరైతే ఈఎంఐలు కడుతుండ్రో, ఎవరైతే కూలిపోయిన ఇంటికి కూడా ఈఎంఐ కడుతుండ్రో వాళ్ళ పైసలు మీరు కట్టాలి. హైడ్రా కమిషనర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పెట్టుకున్నటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి కంపన్సేషన్ చేయాలి. లొంగిపోవడానికి ప్రధాన కారణం ఇదేనా, లేకపోతే ఏమైనా ఉందా? అంటే ఈ ఏదైతే సో కాల్డ్ సోషల్ మీడియా ఇయ్యాలా నాకు భయం అవుతుందంటే ఎందుకో కాదు. ఈ రోజు సంవత్సరం తర్వాత మరి రామ్ గోపాల్ వర్మ మీద సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తాడా కేసులు పెట్టిండ్రు. నా మీద తాడా కేసులు, ఫేరా కేసులు తర్వాత పెడతారేమో. ఏమైనా పెడితే ఇప్పుడే పెట్టుండే, ఖాళీగా ఉన్నా, నన్ను పెట్టుకోండి అని చెప్పేసి నేను వస్తున్నా. ఎందుకంటే రంగనాథ్ గారికి నేను ఎవరో తెలియదు, ఎవరో సోషల్ మీడియా కేటుగా ఆలోచి చేస్తున్నట. రవి ప్రకాష్ అనేటువంటి కూడా నేను ఎవరో తెలియదంట.
వాడు బ్లాక్ మెయిలర్, రవిప్రకాష్ అంటే బ్లాక్ మెయిలర్, గజ దొంగ. నీకు ఛానల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, నీకు ఆర్టీవీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కావేడి సీడ్స్ వాడు నీకు ఎందుకు ఇచ్చిండు? అది కావేడి సీడ్స్ వాడు ఆర్టీవీకి 40,000 ఎస్ఎఫ్టీ భూమి ఎందుకు ఇచ్చినో చెప్పానా? అర్థమైందా? కేవలం ధరణి యొక్క వీడియో అమ్ముకుంటే నీకు ఛానల్ వచ్చింది, అది తీసేస్తే నువ్వు ఛానల్ పెట్టుకున్నావు. కాబట్టి ఈ రోజు నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిపోయినావు, ఇవాళ తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి నీవు వెతుకుతున్న సోషల్ మీడియా కేటు కానీ, నీ ఇల్లు బఫర్ జోన్ లో ఉందని చెప్పినోని, నీ ఇల్లు చెరువులో ఉందని చెప్పినోని, నీవు కూడా నీ వల్ల అనేక మంది ఈ రోజు ఇల్లు కోల్పోయినని చెప్పినోని ఆ కేటు కానీ నేనే అని ఆయన ఇంటి పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు నేను లొంగిపోనికి వచ్చిన. నువ్వు టాడా కేసు పెట్టుకుంటావా, బోడా కేసు పెట్టుకుంటావా, ఇంకేమైనా కొత్త కనిపెట్టి పెట్టుకుంటావా, పెట్టుకో. అర్థమైందా? ఈ రోజు అందరు భయపడితే భయపడనికి లేదు ఇక్కడ. ఈ రోజు నువ్వు దొరికిపోయిన నువ్వే ఇంటి తప్పును మాట్లాడితే, ఈ రోజు ఇల్లు కోల్పోయిన వాళ్ళన్నా నువ్వేం చెప్తున్నావు అదే చెప్తున్నారు. నువ్వు కలిసి అరే నాతో పొరపాటు అయిపోయింది నీ బ్రదర్. 2 జీవోలు తెలంగాణ ప్రభుత్వ జీవోలు, ఇవి నేను సెక్రటరియట్కి వెళ్ళి ఇవాళ బయటికి తీసిన. ఈ 2 జాగాలలో కూడా వీళ్ళు లొంగిపోయినరు, ఈ 2 జాగాలలో వాళ్ళు దొరికిపోయినరు. ఎట్లా నాకు ఇంటికి తెలియదని ఎట్లా అంటావు చెప్పు? నువ్వు నా ఇల్లు లేదని ఎట్లా అంటావు? నాగార్జున చెప్పిన నాది బఫర్ జోన్ ఉంది, వచ్చి కూలగొడుదురా అని నాగార్జున చెప్పినా? పోయిన అక్కడ కూలిపోయిన వాళ్ళు ఇప్పటిదాకా 1000 ఇల్లు కూలిపోయిన ఇది అమీన్పూర్ వాళ్ళు వాళ్ళంతా వచ్చి నా ఇల్లు కూలగొడుతున్నాయి బఫర్ జోన్ లో కట్టుకొని చెప్పినా? ఎవరు చెప్పిండ్రు? నువ్వే చెప్పినావు. అలా మ్యాపులు చెప్పినాయి, నేను కూడా మ్యాప్లో చెప్పిన, నేను కూడా ఉన్నాయని చెప్పిన, నేను కూడా అక్కడ నీది వచ్చిందని చెప్పిన. కాబట్టి ఈ రోజు నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మీరు నా మీద నేను లొంగిపోనికి వచ్చిన ఏం కేసులు పెట్టుకో, నాకు ఏమి ఇబ్బంది లేదు. అర్థమైందా? నేను కోల్పోయిన వాళ్ళకందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలంటున్నా. ఇరిగేషను జీవో అదే చెప్పింది, రెవెన్యూ చట్టం అదే చెప్తుంది. ఈ 2 చట్టాలు ఏవైతే చెప్తుండ్రో మీరు లాస్ట్ ఒక లైన్ చదవలేదు. ఏ లైన్ చదవలేదు? నువ్వు 2 లైన్లు చదవలేదు. ఏమేమి లైన్లు చదవలేదు అని అంటే, ఈయన ఒక్క లైన్ చదివితే ఈ రోజు ఇన్ని గులేటి కాదు. ఒక్క ఇల్లు ఎక్సెప్టింగ్ అని ఒక చదవలే, రెవెన్యూలా ఎక్సెప్టింగ్ అని ఒకటి చదవలే, ఇరిగేషన్ లా ప్రొవైడెడ్ అని చదవలే. ఈ ఎక్సెప్టెడ్, రెవెన్యూలో ఉన్న ఎక్సెప్టెడ్ అనే పదం చదివినా ఇల్లు కూలకపోవు, ఇరిగేషన్ లో ఉన్నటువంటి ప్రొవైడ్ అనే పథకం చదివినా ఈ 2 పదాలు చదవకపోవడం వల్ల, ఈ ఇద్దరు కలిసి అంటే 2 పదాలు చదవకపోవడం వల్ల ప్రభుత్వంలో ఉన్న 2 వ్యక్తులు, ముఖ్యమంత్రి మరియు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఈ 2 పదాలు వాళ్ళ కళ్ళలో కనబడకపోవడం వల్ల ఈరోజు దాదాపు 10-15 వేల ఇండ్లు ఈరోజు కూలగొట్టిపోయినారు. ఈరోజు నిరాశ్రయులు అయిపోయారు. ఈరోజు నీ దగ్గరికి వచ్చేటవరకు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు. ఈ రోజు మరి దీని సంగతి ఏంది? చట్టం లేదు, బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ క్రియేట్ చేయాలి. ఈ రోజు వాళ్ళని భయం క్రియేట్ చేయాలి. ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, వీళ్ళు హైడ్రా చేస్తుండ్రు, మూసి ప్రక్షాళన చేస్తుండ్రు. మూసి ప్రక్షాళన చేయాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ ఫార్మా కంపెనీలు బంద్ చేయాలి. నేను గవర్నర్కి ఇచ్చిన ఫార్మా కంపెనీలు, మరి ఫార్మా కంపెనీలకు నోటీసులు ఇచ్చిండ్రా? ఈరోజు మూసి ఖరాబ్ ఎందుకు అవుతుంది? ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చేటట్టు కాలుష్యము అందులో పోయి అవి కలుషితం అయిపోతుంది. అర్థమైందా? ఇక ఇప్పుడు ఆ ఫోటోలతో సహా చూపెడతా. ఇగో ఈయన దివీస్ కంపెనీ ల్యాబొరేటరీస్ వాడు ఎంత ఇచ్చిండ్రు? 5 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రు. ఎక్కడ ఇచ్చిండ్రు? సెక్రటరీ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ప్రగతి భవన్ లో ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఏడిచ్చిండ్రు? ఆయన ఇంట్లో ఇచ్చిండ్రు. ఈ దివీస్ కంపెనీ ఈయన చేపట్టి మూసి పరివాహిక ప్రాంతం 15 గ్రామాల నీళ్లు, భూగర్భ జలాలు కలుషితం అయిపోయి అలా మొత్తం కాలుష్యం అవుతుంది. మరి డివిజన్కి నువ్వు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చినావు? నువ్వు మూసి శుద్ధీకరణ చేద్దామనుకుంటున్నావు కదా, మూసి పక్కన ఇల్లు కూలగొడుతున్నావు కదా, మరి వీనికి నువ్వు నోటీస్ ఇచ్చినావా? ఇయ్యలేదు. ఎందుకు ఇయ్యలే? 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఇంట్లో ఇచ్చిందంటే ముందు చెక్ ఇచ్చిందంటే వెనుక పెట్టే కూడా ఇవ్వచ్చు. నంబర్ 1. ఇంకోటి చూపెడతా. ఇవన్నీ ఇంట్లో తీసుకున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల చెక్కు రేవంత్ రెడ్డి గారికి అందజేసిన విన్సు ఇది ఇగో ఈయన ఇచ్చిండు. ఇది ఫార్మా కంపెనీ. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూపెడతా. ఇవి కొన్నే తెచ్చిన చిరంజీవి అందరు కూడా వాళ్ళ ఇంట్లోనే ఇచ్చిండ్రు. ముఖ్యమంత్రి సహాయ నిధి 1 కోటి విరాళం అందజేసిన సచివాలయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసి అందజేసిన భారత్ బయోటెక్ సంస్థ. ముత్తైదులు అందరూ ఉన్నారు పక్కన, మొత్తం ముత్తైదులే ఉన్నది. ఓకేనా? ఇగో ఇక్కడ వరద బాధితులు ఆదుకోవడంలో రెడ్డిస్ ల్యాబ్ 5 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. రెడ్డి ల్యాబ్. ఈ కంపెనీల ద్వారానే ఈ రోజు మూసి నాశనం అవుతుంది. కానీ అసలు పొల్యూషన్ చేసేటోళ్ళు వీళ్ళే. అంతే. ఈ రోజు ఇగో ఇంకోడు సువెన్ లైఫ్ సైన్స్ 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. ఈ రోజు నాశనం అయిపోయింది. ఈ రోజు మూసి ఖరాబ్ అయింది, మూసి నీళ్ళు కలుషితమైంది. ఈ కంపెనీలు చేయబట్టి వీళ్ళకేమో నోటీసులు ఇయ్యరు, వీళ్ళే కూలగొట్టారు. ఎందుకంటే ఈ రోజు మరి వాసవి ఓడు చెరువులు కట్టిండ్రు,
ఈ రోజు లెజెండ్ కూలగొట్టలేదు, మై హోమ్స్ ఏవి కూలగొట్టలేదు, పెద్ద పెద్ద ఏవి ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద పైసలు ఇస్తే ఎవరేవి కూలగొట్టినావు? ఈఎంఐల లోన్లు తీసుకున్న ఇండ్లు ఎందుకు వాడిని భయపెట్టియాలి నువ్వు? నాగార్జున ఇల్లు కూలగొట్టిందేమో చంద్రబాబు సంతోష పెట్టనీకి, దాంతో అందరు భయపడ్డారు. ఈరోజు ఫార్మా కంపెనీలు పైసలు ఇచ్చిండ్రు, బిల్డర్లు పైసలు ఇచ్చిండ్రు, ప్లస్ రేపు 1,50,000 కోట్ల రూపాయలకెళ్ళి నీకు జరగబోయే పెద్ద కమిషను. ఈరోజు విద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి, వైద్యాలయాలలో సౌకర్యాలు ఉన్నాయి. అవి నాకు ముఖ్యం కాదు. తెలంగాణ ప్రజలకు ఈరోజు మూసి ముఖ్యము. నీకు స్కూళ్ళు ఇంపార్టెంట్ కాదు, కలుషితం చచ్చినా పర్వాలేదు. నీకు మూసి నీకు ఏది వైద్యం ఇంపార్టెంట్ కాదు, ఎలకలు గడిచినా పర్వాలేదు. నీకు ఇంపార్టెంట్ ఏంది ఈరోజు? నీకు కావాల్సింది ఏంటి? ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు నీకు కావాల్సింది ఏంటంటే మూసి ప్రక్షాళన. ఎందుకంటే స్కూళ్ళకు కాలేజీలకు పిల్లలకు అన్నం పెడితే కమిషన్లు రావు. ఇల్లు ఇస్తే బిల్డర్లు వస్తారు, డాక్టర్లు వస్తారు, ఫార్మా కంపెనీలు వస్తాయి, కమిషన్లు వస్తాయి. మళ్ళా ఏది ఆ ప్యాకేజీలకి మళ్ళీ సపరేట్ పైసలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా దోచుకోనికి పైసలు తినడానికి ఈ రోజు కట్టిండ్రు. ఎవరు కాలీఫ్లవర్ పెట్టుకోలేదు. ఈ రోజు తిరుగుబాటు మొదలైంది తెలంగాణల. 29వ జీవోకెళ్ళి మొదలైంది తెలంగాణల, లగిచెల్లకెళ్ళి మొదలైంది తెలంగాణల, నిర్మల్ జిల్లాకెళ్ళి మొదలైంది తెలంగాణల. ఈ రోజు ఎక్కడ కూడా భూమి గుంజుకుంటామంటే, నీ జాగాలు గుంజుకుంటామంటే, నీ నౌకర్లు గుంజుకుంటామంటే, నీ నిధులు గుంజుకుంటామంటే, నీ నీళ్లు గుంజుకుంటామంటే చేతు గాజులు వేసుకొని కూర్చునేటోడు ఎవ్వరు లేడు ఇక్కడ. అర్థమైందా? మీరు అరెస్ట్ చేసేదాకా మేము చూసుకోము, మేమే అరెస్ట్ అవుతామని వస్తున్నాం. మేము మా హక్కుల కోసం పోరాటంలో మేము ఎంత దూరమైనా పోతామని చెప్పి మేము ముందుకు వస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మీరు స్కెచ్లు గీసులు వేసే అవసరం లేదు. మీరు స్కెచ్లు ఎట్లా బుక్ చేయాలి, గూగుల్ లైన్ ఎక్కడ దొరుకుతాడు, ఏదైనా పైసలు తీసుకున్నాడా, ఇంటి పన్ను తీసుకున్నాడా, ఏదైనా ఫైనాన్స్ కంపెనీకి ఈఎంఐ ఎగ్గొట్టిండా, లేకుంటే ఏదైనా కారుది చలాను ఈఎంఐ చలాన్ ఏమన్నా బాకీ ఉన్నాడా, ఈ రోజు నడిచేటప్పుడు బూట్లు వేసుకున్నారు కానీ సాక్స్ వేసుకోకుండా నడిచిండా, సాక్స్ వేసుకోకుండా కూడా కేసు పెట్టవచ్చు కదా, సాక్స్ వేసుకుంటూ నడిచిండా, కటింగ్ ప్రతి నెల చేసుకుంటుండా లేదా, నెల కటింగ్ చేసుకోలేదు, ఇవన్నీ పెట్టి నా మీద కేసులు పెట్టే బదులు నేను శ్రమ తగ్గిస్తారనంట. అంతే. ఈ రోజు అనవసరంగా మీరు బండ్లల్లో డీజిల్ పోసుకొని నా కోసం దేలువాడు మిమ్మల్ని చూసి నేను పారిపోడు, ఇవన్నీ లేకుండా ఈ రోజు నేనే మీ దగ్గరకు వస్తున్నా. పోలీసుల పెట్రోల్ మిగిలిస్తా, వాళ్ళ ఏది రైట్లు వాళ్ళ స్టెమను నేను వృధా చేయకుండా ఈ రోజు నేను స్వచ్ఛందంగా వచ్చి నా మీద టాడా బోడా రూడా ఏమేమో సోషల్ మీడియా అని పెట్టింది కదా. రవిప్రకాష్ నువ్వు నన్ను ఏమన్నాడా నన్ను కేటుగాడంట. అరే కేటుగా నేనా నువ్వారా? నేను తర్వాత చెప్తారండి సంగతి. నీ బట్టలన్నీ ఉడదీస్తారు, ఈ లంపెను, నీ డ్యాన్సు, నీ తువాల డ్యాన్సు, నీ తువాల మీద నువ్వు వేసే డ్యాన్సులు, నీ లపాకి కాంతలన్నీ నీ ముందు చెప్తా బిడ్డ. నువ్వు ఎట్లెట్లా నన్ను ఆ మాట అన్నావో, ఎట్లెట్లా ఏ విధంగా నన్ను పరభాష మాట్లాడినావో, నువ్వు ఒక బ్రోకర్ కానివి, నువ్వు ఒక లోఫర్ కానివి, నువ్వు ఒక బ్లాక్ మెయిలరు. నేను నా కష్టం మీద బతికినరా బిడ్డ, ప్రజల తరపు నేను నిలబడరా? ప్రజలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ఛానల్ రా నీది, లుచ్చానా కొడుకు అనేది, అది నీ బతుకు. ఇవాళ ప్రజల పక్కన నిలబడ్డా కాబట్టి డేరుగా వచ్చిన, ధైర్యంగా వచ్చిన. అర్థమైందా? మేము సచ్చినా కానీ ధైర్యంగా చేస్తాం, ఎంజాయ్ చేసుకుంటే చేస్తాం రా నా కొడక, నీ లెక్క కాదురా లఫంగిగా. బ్రోకర్ మీడియా అది ఆర్టీవీ ఎట్లొచ్చిందంటే, కావేరీ సీడ్స్ ధరణి యొక్క ఏది వీడియో తీసేస్తే, అప్పుడు తొలి వెలుగులో తీసేస్తే 40,000 SFT బిల్డింగ్ జూబ్లీస్ ఇచ్చిండ్రు ఈ లుచ్చాగానికి. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పుమాను. మీరు జైలుకే పోయా రూపాయలు లేకపోయా, ఎక్కడికి వెళ్ళి వచ్చింది బిల్డింగ్? కాబట్టి నన్ను నీవు అన్నందుకు ఈరోజు రవిప్రకాష్ గారు కానీ, లేకుంటే పాపం రంగనాథ్ గారు ఆఫీసు వాళ్ళ శ్రమ పెట్టకుండా ఈరోజు నా అంతటి నేను లొంగిపోనికి వచ్చిన. తెలంగాణ ప్రజలు ఈ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలి. మీ జాగలు, భూములు, నీళ్లు, నిధులు ఏవి పోయినా కానీ మన పోరాటమే శరణ్యం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. ఏమన్నారు సిఏ గారికి ఇచ్చిన, ఎందుకంటే సోషల్ మీడియా పైన చాలా పెద్ద కేసులు ఉన్నాయి. మొన్ననే కొన్ని చూసినాము, నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు రంగనాథ్ గారు కన్ఫ్యూజన్ గా ఉన్నారు. ఎవరో సోషల్ మీడియా కాదు, నేను ఒక్కనే బక్క చేస్తా, నేను ఒక్కనే ఇచ్చిన. మళ్ళీ అంతేకాకుండా రవిప్రకాష్ ఏదైతే మాట్లాడిండో ఆ పదం కూడా మరి నన్ను కేటుగాళ్ళు అన్నారు. అంటే ఒక పెద్ద ముద్దాయి లెక్క నన్ను చిత్రీకరించిండ్రు. రేపటి దినాన్ని అవన్నీ పెట్టి నా మీద ఏమైనా కేసులు పెట్టగల అని చెప్పేసి నేను బిఫోరే వచ్చి సరెండర్ అవుతున్నా అని చెప్పించిన. ఇప్పటి వరకు అయితే ఎటువంటి కంప్లైంట్ రాలే. నేను సరెండర్ లెటర్ అయితే ఇచ్చిన. ఒకవేళ వాళ్ళు ఎవరైనా కేసులు పెడితే ఇక్కడికి వెళ్ళినా యాక్షన్ తీసుకోవాలని ముందస్తు సమాచారం వాళ్ళకి అందించాను.